నేను నా కూతుర్ని కలవబోతున్నాను. వావ్, ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఎక్కడా, అసలు ఎలా, ఇప్పుడెక్కడుంది? ఏంటి అంకుల్, ఏమైంది? ఎక్కడుంది తను? తెలీదమ్మా. తెలీదా? మరి కలవబోతున్నానన్నారు? కలవడం కాదు, కలిపిస్తున్నారు. ఎవరు? ఏంటి నిషా ఇది? ఎందుకు ఇలా చేసావు? నీకేమన్నా అయ్యుంటే నేనేమైపోయేవాడిని? నువ్వు బాధపడుతున్నావని తెలుసు, అందులో అర్థం ఉంది. కానీ ఏం చేయను, ఆ రోజు పరిస్థితి అలాంటిది. ఓ పక్క నిశ్చితార్థం, ఆ యశోధరాదేవి జరగనిస్తుందో లేదోనని ప్రతి క్షణం టెన్షన్. ఇంకో పక్క ఆ టైంకే చందు వచ్చింది, అదో గొడవ. చందు వచ్చిందా? ఊరికే రావడం కాదు, గోల. మమ్మల్ని చంపకు, వదిలే అని దండం పెట్టి పంపించాం. తను మంచితనంతో త్యాగం చేసింది అనుకున్నాం, కానీ ఇలా వంచనతో మా కొంప కూలుస్తుందని అనుకోలేదు. నిజంగానే నిషా, అలాంటి టెన్షన్లో ఉండబట్టి రాలేదు, కానీ నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు లేకపోతే నేను బతకలేను నిషా. రియల్లీ ఐ లవ్ యూ. ఇలాంటిదేదో ఉంటుందని నేను అనుకుంటూనే ఉన్నాను. లేకపోతే నేను ఇక్కడి దాకా ఎందుకు వస్తాను విశాల్? నా వరకు నువ్వే కావాలి. కానీ మా నాన్నకి అల్లుడితో పాటు ఆస్తి కావాలి. నిన్న ఆయన చేరదీసింది కూడా మీ నాన్నగారి సంతకం ఫోర్జరీ చేసి డబ్బు గుంజి ఆయన్ని కార్నర్ చేయడానికే. ఆ పనవగానే నిన్న అవతల పెట్టారు. మామూలు జబ్బు నయమవుతుంది, డబ్బు జబ్బు పోయేదాకా నయం కాదు. ఆయన మనల్ని కలిసి బతకనివ్వడు విశాల్. ఇప్పుడు నన్నేం చేయమంటావు నిషా? ఏం లేదు, నీకై నువ్వు ఉద్యోగాన్ని సంపాదించు. 5,000 వచ్చినా చాలు, సంపాదించు. నీ వెంటే నేనుంటా. అప్పటిదాకా నీకోసమే నేను బతుకుంటాను, సరేనా? నిషా, తప్పకుండా నిషా. నువ్వు అనుకున్నట్టే ఉద్యోగం సంపాదిస్తాను, మన ప్రేమను బతికిస్తాను. ఏంటా తింటాం? కూర సరిగ్గా కలుపుకొని తిను. వద్దొద్దు, ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది. తక్కువగా తింటే నీరసం వస్తుంది. నువ్వన్నా చెప్పు కార్తీక్. సర్లే, చెప్పేవాళ్ళు సరిగ్గా ఉంటే కదా చెప్పిన వాళ్ళు తినటానికి. అంటే నువ్వు కూడా ఇంతేనా? నా కోసం వెయిట్ చేయొద్దంటే వినడు, లేట్ అయితే సరిగ్గా తినడు. ఏం చేయాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వైనా చెప్పు రాధిక. హా, నేను చెప్తే వినేటట్టుందా ఇప్పుడు జనరేషన్? డైట్ డైట్ అంటూ ఫైట్ చేస్తున్నారు కదా. ఏంటి అచ్చం ఆది మావేలా మాట్లాడుతున్నావు? అరే, మేమిక్కడున్నామని ఆదికి ఫోన్ చేయాలి కదా. ఇప్పటికే కంగారు పడుతూ ఉంటాడు. రాధిక, ఏమైంది? ఒక ఫోన్ చేయాలి. అంతేనా? మీరెంతగా ఆలోచిస్తుంటే ఇంకేంటో అనుకున్నాను. చేయండి. తీసుకో. పూజ. హలో పూజ. నేను రాధికని. రాధిక, నువ్వేంటి పూజ ఫోన్ నుండి? ఎక్కడున్నావు? పూజ దగ్గరున్నాను. అవునా? మరి వైదేహి? నేను వైదేహి ఇద్దరం ఇక్కడే ఉన్నాం. పూజ కొత్తగా క్లినిక్ ఓపెన్ చేసింది. అవునా? వైదేహిని ఇక్కడే జాయిన్ చేశాం. యశోధర మమ్మల్ని ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండమంది. అందుకే ఇక్కడే ఉండిపోయాం. ఓకే ఓకే, నేను వస్తాలే. రాధిక, వైదేహికి ఎలా ఉంది? బాగానే ఉంది. పక్కనుందా? ఆహా లేదు, ఇప్పుడే భోంచేసి పడుకుంది. చందుకెలా ఉంది? ఫైన్.
ఉంటాను. బాయ్. ఎవరు రాధిక? ఆ, నా ఫ్రెండ్ ఇంట్లో లేని ఇక్కడ ఉన్నానని చెప్పాను. ఏం వడ్డించరు? పప్పేనా? అయ్యో ఇంకొద్దు, చాలు. నీకు వేనా కార్తీక్? చాలు చాలు. సరిగ్గా తిను. చందు, ఆ? నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు వంట కార్యక్రమాలు ఏమైనా పెట్టుకుంటామో అటువంటి ఏం పెట్టుకోవద్దు. నేను వచ్చినప్పుడు భోజనం తీసుకొస్తాను. ఓకే? టాబ్లెట్స్ వేసుకున్నావా? తర్వాత వేసుకుంటాను. వేసుకునే తర్వాత ఈ పాటికి వేసుకునేదాన్ని ఉండు. వేసుకో. అబ్బా వేసుకుంటానండి. మరీ చిన్నపిల్లని చేస్తారే. చిన్నపిల్లని చేయడం ఏంటి? ఆల్రెడీ నువ్వు చిన్నపిల్లవని చెప్పాను కదా. తీసుకో, వేసుకో. మామా, చా 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 ఏంటి మామ ఇది? ఇంతమందిని స్టడీ చేసావు, ఎన్నో దేశాలు తిరిగావు, టీనేజర్స్లా ఈ కక్కుర్తులేంటి మామా? రాహుల్, నచ్చలా, నాకైతే ఏ మాత్రం నచ్చలా. ఈవిడ ఏమీ ఎరగినట్టు బిల్డప్ ఇవ్వడం, నువ్వన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు నటించడం నాకు అసలు నచ్చలా. రాహుల్, నోరు ముసుగు లోపలికి వెళ్ళు. మామా, ఈవిడ కార్తీక్తో కాక్టైల్స్ లంచ్ ఎంజాయ్ చేసింది. నేను విట్నెస్, కాదని చెప్పమని చూద్దాం. డేయ్, ఇంకొక మాట మాట్లాడమంటే పోరా. చందు, వాడి సంగతి తెలియదు. వాడి మాటలేం పట్టించుకోవద్దు. నీకు పంచదార వడపప్పు లేదా, నీకు పానకము పూరీలే లేవా, ఇన్ని రకాల నీ చుట్టూ ఉండగా మన్నేలా తింటివిరా కృష్ణ, మన్నేలా తింటివిరా కృష్ణ. రాహుల్, నువ్వు అసలు మనిషివా పశువా? వాయు వరుసలు లేవా? ఎవరితో ఎలా మాట్లాడో తెలీదా? అవి ఎవరికి లేవో వాళ్ళని అడుగు మామా, నన్ను అడుగుతావేంటి? చెల్లి నన్ను ప్రేమించిందని తెలిసి అక్కడ నిన్ను పెళ్ళాడటం ఏంటి? పొరపాటున నేను తాళి కట్టుంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఏమై ఉండేవాళ్ళు? సరే, అవన్నీ ముసలివాళ్ళు పెట్టుకునే బుల్షిట్ సంబంధాలు అనుకుందాం. కార్తీక్ ని పీకల దాకా ప్రేమించి నిన్ను పెళ్ళాడిందే, మరి ఆ మనిషి ఏమవ్వాలని? వాడి బతికేం కావాలని? మనుషుల్ని డ్రెస్సులు మార్చేట్టు మార్చే ఈవిడ ఉత్తమరాలు. ఈవిడికి నేను నమస్తే పెట్టాలి, ఇదేగా నీ కోరిక? అలాగే, తప్పకుండా పెడతాను. నమస్తే మేడం. ఓ సారీ, నమస్తే అత్త. రాహుల్, దిస్ ఇస్ టూ మచ్. సే సారీ టు హర్. ఇది మరీ బాగుంది. నమస్తే అంటే మర్యాద ఇచ్చినట్ట తిట్టినట్ట? మర్యాద ఇస్తే సారీ చెప్పంటాం అన్యాయమామా. చూడు, ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పరిస్థితి ఇంత దిగజారింది కాబట్టి చెప్తున్నాను. పెళ్లి కాకముందు కాదు, పెళ్ళి అయ్యాక కూడా చందు కార్తీక్ సొత్తే. అతనికే తను అప్పచెప్పబోతున్నాను. చూడు, ఇక నువ్వు బయట తిరగడం మాని. ఇంట్లో పనులు ఉంటాయి, పెళ్ళికి కావాల్సిన సామాన్లు కొనాలి. టైము లేదు, మనుషులు లేరు. అర్థమైందా? నేనెక్కడ పోయానని? అక్క దగ్గర కదా వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇన్నాళ్ళు కలిసి ఉండి ఇప్పుడు హఠాత్తుగా ఏం పట్టినట్టు ఉండలేం కదా. ఆవిడైతే ఉండగలదు గాని మన వల్ల అయ్యి చావదే. ఏమందేంటి? అనే అంత టైం ఎక్కడుందని ఇంట్లో అందరినీ బయటికి పంపేశారు.
హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను వెళ్ళేసరికి బావగారు అక్కగారికి జడేస్తున్నారు. అక్కగారు ఆ వైభవాన్ని ఆనందంగా మహదానందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమిటి నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేంటి? ఆ ఇకలు పక్కపక్కలు చూసి ఆఖరికి రాహుల్ని కూడా కలవకుండా వచ్చేసాను. నువ్వు కానీ మీరింకా వెళ్ళలేదా? లేదు, ముత్యాలు తీసుకెళ్దామని వచ్చాను. ముత్యాలా? ఎక్కడా? నీ కన్నీళ్ల హారంలో. చూడు, ఇందుకే మళ్ళీ వెనక్కి వచ్చాను. నేను వెళ్ళగానే నువ్వు మళ్ళీ ఏడుస్తావని తెలుసు. చూడు చందు, నీకో విషయం చెప్పనా? 7 పిల్లలకు బలం, పెద్దవాడికి బలహీనత. నువ్వు ఏడిస్తే నీ జుట్టు ఎదుటివాడి గుప్పెట్లో ఉన్నట్టే. రాహుల్ గురించి నీకు తెలియంది కాదు. వాడి క్యారెక్టర్ అలాంటిది. కుక్క మురిగితే మన చెవులు మూసుకుంటాం, దాన్ని నోరు ముయ్యం కదా, మూలేం కూడా. వీడు అంతే, జస్ట్ ఫర్గెట్ ఇట్. అయినా నువ్వు కూడా అన్నిటిని ఇలా సెన్సిటివ్గా తీసుకోకూడదు చందు. రేపు తినాలి అంటే ఈరోజు కష్టపడాలి. ప్రేమలో గెలవాలంటే జీవితంలో వాడాలి. వాటమికి బాధపడకు. రేపు గెలవబోతున్నాను, సంతోషించు. వాటెవర్. నన్ను నమ్ముతున్నందుకు, నమ్మి ఉంటున్నందుకు థ్యాంక్స్. ఎందుకు నువ్వు వైదేహికి సరిగ్గా మందులు ఇవ్వటం లేదు? చెప్పు రాధిక, ఎందుకు వాడటం లేదు? ఎందుకు వాడటం లేదు? వాడుతున్నాను కదా. అబద్ధం. నేను డాక్టర్ని రాధిక. నా దగ్గర మందుల విషయంలో అబద్ధాలు ఆడలేవు. చెప్పు, ఎందుకు అలా చేస్తున్నావు? వైదేహి అత్తని చంపితే మా అమ్మ ఎంత ఇస్తానండి? పూజ, వైదేహి అత్త మనకు కాకుండా పోతే దానిలో నీకొచ్చే లాభం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పూజ, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా అమ్మా? మనిషిని గాయపరిస్తే తట్టుకుంటాను, కానీ మనసుని గాయపరచుకో, తట్టుకోలేను. అవతల మనిషికి చావు బతుకుల సమస్య. చెప్పు, ఎందుకు అలా చేశావు? చెప్పమంటావా? నీ కుటుంబం గురించి, మీ అత్తయ్య గురించి. అవునమ్మా, వైదేహికి ఆ మందులు వాడితే నయమవుతుంది, నిజమే. కాని తర్వాతేంటి? ఇన్నాళ్ళు దూరమైన తను ఆదిత్యకి దగ్గరవుతుంది. అది మంచిదనుకుంటున్నావు కదూ, కానీ అక్కడ చందు ఉంది. చందు ఎవరని అడిగితే ఆదిత్య ఏమని సమాధానం చెప్తాడు? ఎవరని చెప్తాడు? ఒకవేళ చెబితే విని తట్టుకోగలదా? అప్పుడు నిజంగానే పిచ్చా కదా. వైదేహి ఆదిత్య భార్య అని తెలిస్తే చందు జీవితం ఏమవుతుంది? వైదేహి ఆదిత్య భార్య అని తెలిస్తే చందు బతికుండగలుగుతుందా? ఆదిత్యతో కాపురం చేయగలుగుతుందా? ఇంతమంది ఇన్ని రకాలుగా మోసం చేసి పెళ్లి చేశారు. ఇప్పుడు కాపురం కూడా మోసం అని తెలిస్తే ఆ పిల్ల బతికే అవుతుంది. చందు వైదేహిలు చేసిన పాపం ఏమిటి? దీనికి పరిష్కారం ఏంటి? చెప్పమ్మా, పరిష్కారం ఏమిటి? ఇదర్థం కాకే ఆ పిచ్చిలోనే ఆనందంగా ఉండని అని మందులు వాడటం లేదు.
ఇలాంటి పరిస్థితిలో పిచ్చి కన్నా సుఖం లేదని ఆమెకు ఆ మందులు వాడటం లేదు. చెప్పమ్మా, నేను చేసింది తప్ప? చెప్పు. లేదు రాధిక, ఎంత మాత్రం తప్పు కాదు. కాకపోతే తను అప్పుడు పడుతున్న బాధల్ని ఒక మనిషిగా నువ్వు చూస్తున్నావు. తను ఇప్పుడు పడుతున్న బాధల్ని ఓ డాక్టర్గా ఇప్పుడు నేను చూస్తున్నాను. ఎప్పుడూ ఏదో అవుతుందని ఇప్పుడే మనిషిని నరకంలో ఉంచటం అన్యాయం రాధిక. ఏవైతే అదవుతుంది. వైదేహి అత్తకి తగ్గడానికి ఇచ్చిన మందులు వాడటం మొదలుపెట్టు. చందు కాపురం గురించి ఆలోచిస్తే వైదేహికి అన్యాయం చేసినట్టుందే. అలా కాకూడదు. వైదేహికి ఆ మందులు వాడతాను. మావయ్య, కార్తీక్, మా మావయ్య ఆదిత్య. ఓహో, మావయ్య, కార్తీక్. హలో సార్. సార్, ఏంటి సార్, నేను ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? నేను ఇక్కడ కాంపౌండర్లేండి. డాక్టర్ గారి కేసులన్నీ మన కేసులే. అది 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 చందు. ఏంటి, వైదేహి గారికి ఆదిత్య గారి దగ్గర బాగా చనువున్నట్టుంది. అంటే మేము రిలేటివ్స్ కదా, ఆ మాత్రం చనువు ఉంటుందిలే. చందు. అబ్బా, చందునా? మళ్ళీ చందునా? అసలు ఎవరండి ఈ చందు? వైదేహి గారు ఈ స్టేజ్లో కూడా ఆ మనిషిని మర్చిపోలేకపోతున్నారంటే ఆవిడెవరో నిజంగా గొప్ప మనిషి అయి ఉంటారు. ఇదేంటి ఇలా అంటున్నాడు? చందు ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నాడేంటి? వైదేహి, వైదేహి, నేను అక్కడంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? రా. చందు, నువ్వు రామ్మా, తర్వాత వస్తాళ్లే. అది 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 ఇప్పటికైనా అర్థమైందా ఆదిత్య? నేను నిన్ను చందుని ఎందుకు కలపాలని ప్రయత్నిస్తున్నాను? కార్తీక్ గతాన్ని మర్చిపోయాడు. గతంతో పాటు గతంలోని పాత మనుషుల్ని, పాత జ్ఞాపకాల్ని అన్నిటినీ మర్చిపోయాడు. అంతేకాదు, కార్తీక్ పూజతో ప్రేమలో పడ్డాడు. పూజ కూడా కార్తీక్తో ప్రేమలో ఉంది. పూజ లవ్ చేస్తున్నాను అని చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, కార్తీక్. తాను ప్రేమించిన వ్యక్తి చందు ప్రేమించిన కార్తీకే అని తెలిసిన పూజ కార్తీక్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నించింది. అయితే అందుకు కార్తీక్ ఏమాత్రం ఒప్పుకోలేదు. త్వరలోనే ఇద్దరు ఒకటవబోతున్నారు. అందుకే ఇంతలా చెప్తున్నాను ఆదిత్య, చందు జీతాన్ని ఎటు కాకుండా చెయ్యొద్దు. ఆమె జీవితానికి అన్యాయం చెయ్యొద్దు. ఎంతలా త్యాగం చేసిన ఆ మనిషిని కనీసం మనశాంతిగానన్నా బతకని నా అన్నవాళ్ళు తనకంటూ ఒకరున్నారన్న తృప్తితో బతకని. ఆదిత్య, చందుని నీ భార్యగా కాదు, నీ భాగస్వామిగా చేసుకో. నీకు దండం పెడతాను.
కార్తీక్ నువ్వంటోంది? అవును పూజ, ఇందాక మీ మామయ్యతో నేను నీ దగ్గర పనిచేసే కాంపౌండర్ అని చెప్పినప్పుడు కాదు ఇతను నా ఫ్రెండు, నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్ అని అంటావు అనుకున్నాను. కానీ నువ్వు అలా అనలేదే అని నేను ఎలా అడగలను పూజ? కార్తీక్, నీలో ఇంత ఆవేదనుందా? ఆ విషయం గురించి నువ్వింతగా ఆలోచిస్తావనుకోలేదురా. నేను ఆ విషయం చాలా క్యాజువల్గా తీసుకున్నాను, అందుకే అప్పుడే మర్చిపోయాను. నీకు సంబంధించిన ఏ విషయమూ నాకు మామూలుది కాదు పూజ. ఈ గాలి నేను తాకి వస్తున్నందుకే నా ఆనందం, ఈ గుండెలో నువ్వు ఉంటున్నందుకే అది నా సొంతం, ఈ బతుకు నీ కోసం అన్నదే నా నమ్మకం. ఐ లవ్ యూ పూజ. ఐ లవ్ యూ టూ కార్తీక్. ఐ లవ్ యూ పూజ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ పూజ. సారీ చందు, చేయికి నువ్వు ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేకపోతున్నాను. టీకి ఎలా చెప్పాలో, టీకి ఎలా ముఖం చూపించాలో అర్థం కావడం లేదు. నిన్ను కార్తీక్ని కలుపుతాను కదా అన్నాను, అబద్ధం, సుత్త అబద్ధం. కలపలేను. నాకు నమ్మకం లేదు చందు, నమ్మకం లేదు. తెలిసి చాలా ఇంటికి రాను, నిన్నెలా ఫేస్ చేయను. కానీ ట్రై చేయాలి, తప్పదు. చేస్తాను, పూజను కన్విన్స్ చేస్తాను. అవుతుందో అర్థం చేసుకుంటుందో గాడ్. ఈ అర్ధరాత్రి ఫోన్ చేసిన దౌర్భాగ్యుడు రా బాబు. చెప్పండి మేడం. ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నాను మేడం. చెప్పిన పని ఏం చేసావు? ఏ పని? ఓహో అదే, వెళ్ళాను మేడం. ఏ పని మేడం? వేరే లెవెల్లో నాకు షాక్ ఇచ్చింది మేడం. మొగుడుతో ముచ్చటగా కాపురం చేసుకోమని ముద్దుగా నేనంటే ఉచిత సలహాలు వద్దొద్దంటూ కాపురం కార్తీక్తో చేస్తానని నా మొగుడే నాకు మాటిచ్చాడు అంది. అదేంటమ్మా తప్పు కదా అంటే, తప్పెందుకు అవుతుంది? ఆ యశోదరు మాత్రం నన్ను బలవంతంగా. ఇక చాలు ఆపేయ్. చెప్పదగినవి ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంటే మేడం, గుడ్ నైట్. అంటే నాకు బ్యాడ్ నైట్.
అంటే ఇంకా వీడు కార్తీక్ నామజపం వదలలేదన్నమాట. ఈ ఫూల్ ఎప్పటికి బాగుపడతాడో, ఎప్పుడు ఆ పిల్లని భార్యగా చేసుకుంటాడో, ఎప్పుడు నా పగ తీరుస్తాడో. సుజాత బ్రతుకుందంటే యశోద అంతలా షాక్ అయిందేమిటి? అంటే సుజాత బ్రతుకుందన్న విషయం యశోదరకు ఇప్పటివరకు తెలీదా? సుజాత తెలియకుండా మరి సుజాత కూతురు విషయం ఎలా తెలిసింది? ఇంతకాలం నా కూతురు అనాథలా పెరిగిందా? కూతురు అనాథలా పెరుగుతుంటే సుజాత ఏం చేస్తున్నట్టు, ఎక్కడున్నట్టు? ఇద్దరు ఇక్కడే ఉండి ఒకరికొకరు తెలియకుండా ఎలా ఉన్నారు? తన కూతురు బ్రతుకుందన్న విషయం కనీసం సుజాత కన్నా తెలుసా? ఏమిటి? అన్ని ప్రశ్నలే ఉన్నాయి, సమాధానాలు మాత్రం ఒక్కటి దొరకటం లేదు. తెగించి తెలుసుకుందామంటే యశోదర ఏం చేస్తుందో అనిపిస్తుంది. ఇప్పుడెలా? దేవుడా, నాకు దారి చూపించు. కనీసం సాయం చేయగలిగే వాళ్ళనన్నా చూపించు. ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఆదిత్య గారు, రండి. పదండి, లోపలికి పదండి. నీకెందుకు శ్రమ? రండి. ఉండు ఉండు ఉండు. చందు, కూర్చో కూర్చో. అవును చందు, భోంచేసావా? తిన్నాను. ఓ, చేసావా? అయితే ఓకే. అవును, భోజనం తెస్తాను నేను కదా. నేను ఇలాగొస్తే నువ్వు భోజనం అలా చేసావు? తాగుబోతుంది కదా, మర్చిపోయి చూసావా? సరే, నేను తెస్తాను. ఇప్పుడా? పర్లేదు, తెస్తాను. ఉండవు. ఉండవా? మరి ఇప్పుడు ఎలా? సర్లే, నేను వండుతాను. నాకు ఇప్పుడు ఆకలి లేదు, మీరు పడుకోండి. నాకు ఆకలిగా ఉంది చందు, నేను వండుతాను. నేనే చేస్తాను. నువ్వు చేతుల్లో పెట్టిన ఎలా వండుతావు? నువ్వు ఉండు, నేను చేస్తానుగా, బాగా చేస్తాను. ఏంటి మామ తాగొచ్చే డిస్టర్బెన్స్? పక్కన వాళ్ళు పడుకోవసం లేదా? నేనే పెద్ద డిస్టర్బెన్స్ రా, ఏం చేయను? వెళ్ళి 2 భోజనాలు తీసురా. ఇప్పుడెందుకు? ఏడు సైడ్ అది వాడి పని పర్లేదు, తెస్తాడు. రై, వెళ్ళి 2 బిర్యానీ తీసురా, నాకు అత్తకే. ఏ అత్త మామ? ఏ అత్త ఏంట్రా? చందు అత్త. చెప్పు, చందు అత్త. చెప్పరా, చందు అత్త అని చెప్పు. చందు అత్త. వెరీ గుడ్. వెళ్ళి బిర్యానీ తీసురా. రాహుల్,
చందురా, పాప చందురా, నువ్వు మీ అమ్మ దేవతరా చందు, దేవత. అంకుల్, అంకుల్, అంకుల్. ఏమిట్రా? ఏమిటి విశేషం? ఏమిటి హడా? ముందు ఆనండి. ఆయ కర్మ ఆ నుంచి అమ్మహ వరకు అంటాను. ముందు విశేషం ఏమిటో అదేం చెప్పు. కుదరదు. ముందు ఆనండి చెప్తాను. ఆ, ఆ, ఆ. ఏమిటి? ఎందుకు ఈ స్వీట్? పూజ నా ప్రేమను యాక్సెప్ట్ చేసింది. గుడ్, వెరీ గుడ్. ఎప్పుడు జరిగిందా ఇదంతా? ఇవాళే. అయితే ఇక ఆలస్యం చేయకూడదు. ఇద్దరికి వెంటనే పెళ్లి జరిపించాలి. అంతకన్నా ముందు పూజ అమ్మగారితో మాట్లాడాలి. అబ్బో, పెళ్ళంటే చాలా పనులు ఉన్నాయి కదరా. ఇమీడియట్ గా ఏ పనులు చేయాలి? పూజ వాళ్ళ అమ్మతో మాట్లాడాలా? బట్టలు కొనాలా? నగలు కొనాలా? కార్డ్స్ ప్రింట్ చేయాలా? ఒరే, నీకు టెన్షన్ తగ్గి నాకు పెరిగింది కదరా. చూడరా, పెళ్లి కొడుకుని పనులన్నీ తప్పించుకుంటావేమో, అవేమీ కుదరవు. కార్తీక్, ఏమిటిది? మీరేం చేయక్కర్లేదు అంకుల్, అలా కూర్చోండి. అన్నీ మేమే చేస్తాం. మీరు ఆశీర్వదించండి చాలు. అరే, ఏమిట్రా ఇది? ఈ ప్రేమ, ఈ ఆప్యాయతలకు దూరం కావటం నిజంగా మీ అమ్మాయి ఆంటీల దురదృష్టం. కాదురా, నాది. వాళ్ళని దూరం చేసుకుంటాం నాది దురదృష్టం. మీ అమ్మాయి వాళ్ళ గురించి ఇంకా ఏం తెలియలేదు అంకుల్? లేదు, కానీ తెలుస్తుంది. ఆవిడ మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. విచిత్రం ఏమిటంటే, ఆవిడికి నా భార్య గురించి వివరాలు తెలీదు. కానీ ఈ వివరాలేమీ తెలియకుండా నా కూతురు గురించి ఎలా తెలిసిందో నాకు అర్థం కావటం లేదు. వరి అవ్వకండి అంకుల్, దేవుడు ఉన్నాడు. మీరందరూ తప్పకుండా కలుస్తారు. కలిసి నా పెళ్లి చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. అవును అంకుల్. ఆ ఒక్క మాట చాలరా, జీవితాంతం పోరాడే శక్తినిచ్చింది. ఇక పెళ్లి కానీ పెళ్లి తర్వాత కానీ అమ్మాయికి చీరలు కొనాల్సిన అవసరం లేదు. ఈ చీరలన్నీ తనవే. ఇదిగో తీసుకోరా, వెళ్ళి అదేంటి తగ్గించరా. అంకుల్, ఎందుకని? ఇప్పుడు వీటితో అవసరం తీరిపోయిందిరా. ఇప్పుడు కావాల్సినవి జరగాల్సినవి వేరే ఉన్నాయి. ఇదిగో తీసుకోరా. అలాగే అంకుల్. రాహుల్ స్విచ్ ఆఫ్ చేశాడేంటి? ఆదిత్య ఏం చేస్తున్నాడబ్బా? అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే చాలా కష్టం. హలో. రాహుల్, హాయ్ మమ్మీ, హౌ ఆర్ యూ? ఫైన్ సన్నీ. చెప్పు, మన ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఆ విషయం ఎందుకు అడుగుతాలే మమ్మీ, ఇక్కడ పొజిషన్ అంత బాగోలేదులే. అంటే ఏముంది, వీళ్ళెక్కడ జడ పదార్థాలు మమ్మీ. మామైతే అబ్బే అస్సలు లాభం లేదు. ఒక్క స్టెప్ కూడా డెవలప్మెంట్ లేదు. అంతేకాదు మమ్మీ, మామ చందుని కార్తీక్ని కలిపేద్దామని మా హీరో లెవెల్లో శబ్దం కూడా చేశాడు. ఏడ్చాడు. అది తన వల్ల ఏమవుతుంది కానీ ఇప్పుడేం చేస్తున్నాడు? ఏంటి చేసేది భజన? ఫుల్గా తాగొచ్చి ఇంటి ముందు పడిపోయాడు. నేనే రూమ్లోకి తీసుకొచ్చా. రాహుల్, నువ్వు మరీ ఎగ్జాగరేట్ చేయకు. ఒళ్ళు మర్చిపోయేంతలా ఎప్పుడు తాగడాదిచ్చా. వెరీ గుడ్,
గ్రేట్. నీ తమ్ముడు ఎంత తాగాడో వచ్చి బ్రీత్ అనలైజర్ పెట్టి చెక్ చేయించు, తెలుస్తుంది. అసలంత నమ్మకం లేనప్పుడు నాకు ఫోన్ చేసి అడగడం దేనికి? నీకు డబ్బులు, నాకు టైం వేస్ట్ తప్ప. ఈయన చూస్తే ఇలా ఉన్నారు. రాహుల్ మెంటాలిటీ మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తలుపులు వేసుకొని పడుకోవడమే మంచిది. అవును, అదే మంచిది. అదేం చందు, తలుపు బోల్ట్ పెడుతున్నావు? బోల్ట్ పెట్టినాడు అంత భయపడ్డావు, ఇప్పుడు నువ్వు పెడుతున్నావు అంటే మీ మీద నాకెప్పుడూ నమ్మకం ఉంది. తాగే వాళ్ళంతా తాగుబోతులు కారని మీ వల్లే నాకు తెలిసింది. అందుకే నాకు నమ్మకం ఉంది. నేను నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నా చందు. నేనేంటో నాకే అర్థం కావడం లేదు. నాది మంచితనం చేతకంతనమేమో నాకే అర్థం కావడం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు? మీరు నిజంగా మంచివారే. అబద్ధం, పచ్చి అబద్ధం. నన్ను మభ్యపెడుతున్నావు చందు, మభ్యపెడుతున్నావు. కార్తీక్ గురించి ఏమైనా తెలిసిందా? కార్తీక్ 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 కనిపిస్తాడు చందు. కానీ చందు, ఓ విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? నీ కార్తీక్ మీద ఉన్నంత ప్రేమ కార్తీక్ నీ మీద ఉందంటావా? అంటే కనీసం నీకు ఒక ఫోన్ అయినా చేయకుండా ఎలా ఉంటాడు? నీతో ఏదో కారణం మీద అలిగాడు అనుకున్నాను. అది ఎంతకాలమా? ప్లీజ్, కార్తీక్ గురించి ఇంకొక్క మాట చెడుగా మాట్లాడినా నేను తట్టుకోలేను. అదే నాకు ఆశ్చర్యం. అదే నా ప్రశ్న కూడా. చెడుగా మాట్లాడితే తట్టుకోలేవని నువ్వు అంటున్నావు. నీ గురించి ఏం తెలుసుకోకుండా అతను ఎలా ఉండగలుగుతున్నాడు? కార్తీక్ చెడ్డవాడని కాదు చందు నా భావం. కాలం చెడ్డదాన్ని. ఎలాంటి బాధనైనా తగ్గిస్తుంది, ఎంతటి ప్రేమనైనా కరిగిస్తుంది కాలం. ఏడు చందు, నువ్వన్నా ఏడు. గుండె పరుగు దిగిపోయేలా ఏడు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఏడ్చే అదృష్టం కలగదు. బాగా ఏడ్చు, తృప్తిగా ఏడ్చు. నిన్ను అమెరికా పంపిస్తే చందు, బాగా చదువుకో, నీకు నచ్చినవని చేసుకో, హాయిగా ఉండు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.
మీ గోత్రనామాలు చెప్పండి. పైడపాల గోత్రం పూజాలత. పైడిపాల గోత్రం పూజాలత. పూజాలత. చందనోళ్ళ గోత్రం కార్తీక్. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం. పూజ, నాకేంటేంటో అయిపోతుంది. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. వెళ్దాం పద. కార్తీక్కి యాక్సిడెంట్ అయింది ఈ గుడి ముందే. అంటే అప్పుడు చందుతో కలిసి వచ్చినవి గుర్తుకొస్తున్నాయా? పూజ ప్లీజ్. పద. ఎలా ఉంది? గాయం తగ్గిందా అని అడుగుతున్నాను. లేదు. అవును, ఆది ఆఫీస్కి వెళ్ళాడా? లేదు, పడుకున్నారు. పడుకున్నాడా? ఏ? తాగొచ్చాడా? వీడికి ఈ మధ్య తాగుడు ఎక్కువైంది. తాగొద్దని చెప్పచ్చుగా. నాకు అధికారం లేదు. భార్యవి, నీకు కాకపోతే ఇంకెవరుకుంటుందా హక్కు? హక్కు వేరు, అధికారం వేరు. ఇన్వాల్వ్ అయితే వచ్చేది అధికారం, కాకపోయినా వచ్చేది హక్కు. ఇలాంటి వాటికి అధికారం కావాలి. మాటలు నేర్చిన కోతి ఉస్కో అంటే ఉస్కో అందట. అలా ఉంది నీ వరస. డైలాగులు బాగానే చెప్తున్నావు. ఇలా తాగి తాగి వాడికేదైనా అయితే అఘోరించాల్సింది నువ్వే. సరే సరే, వాణ్ణి లేపి మజ్జిగ కలిపివు. అర్జెంటుగా వాడు ఆఫీస్కి వెళ్లాల్సిన పనుంది. నేనా? నువ్వే. జ్యూస్ని వేళ్లతో చేస్తారు, అరచేత్తో కాదు. ఏం పర్వాలేదు, పిండి. చందు, నిమ్మకాయలు వంటింట్లో ఉంటాయి. ఏంటి కార్తీక్, నువ్వు చెప్తుంది నిజమా? అంకుల్ శారీ బిజినెస్ మానేశాడా? అవును పూజ, శారీస్ అన్నీ నీకే ఇచ్చేయమన్నారు. అంతేకాదు త్వరలో కొత్త ఇంటికి కూడా మారతారట. ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయంట. చాలా ఉత్సాహంగా చెప్పారు. తన ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలోగా మన పెళ్లి కూడా చేస్తా ఉన్నారు తెలుసా? కంగ్రాట్స్ కార్తీక్. వైదేహి గారికి నయం అవుతుందంటే బయట వాణ్ణి నాకే ఎంతో ఆనందంగా ఉంది. ఆవిడ నీకు అత్తయ్య, అలాంటిది ఆవిడికి తగ్గుతుందంటే నీకు రాధిక్ గారికి అందులో సగం ఆనందం కూడా లేదెందుకని? అనెవరన్నారు? నేనే అంటున్నాను, చూస్తున్నాను కదా. దానికి సమాధానం నేను చెప్తాను కార్తీక్.